హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో మహిళలకైతే ప్రతి నెల 1500 రూపాయలు అనేది అయితే జమ చేయడానికి అయితే కసరత్తు అయితే చేస్తుంది. సో మరి ఇందుకు గాను పూర్తి వివరాలు అయితే తెలుసుకొని ఎవరికి జమ చేస్తారు, ఎప్పటి నుంచి జమ చేస్తారు, డాక్యుమెంట్స్ ఏంటి, అర్హత ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నేను నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మహిళల ఖాతాలో అయితే 18,000 పొందే ఛాన్స్ అండి. అంటే ఈ యొక్క 18,000 రూపాయలు అనేది 1,500 రూపాయల నెలకుగా వేయడం అయితే జరుగుతుందండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడానికైతే సిద్ధమవుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అయితే ఖాతాలో అయితే జమ చేస్తానని అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వగా ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులైతే వేస్తున్నారండి. సో ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి నెల 1,500 రూపాయలకు గాను మనకు సంవత్సరానికి 18,000 అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరికైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే మహిళలకైతే ప్రతి నెల 1,500 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, తగిన అర్హతలు ఏంటి, వివరాలు అనేది అయితే కూడా మీకు పూర్తిగా అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించి డౌట్స్ అనేది క్లారిఫై అయితే లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇంకా దీనికి పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకానికి సంబంధించి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకైతే ఈ స్కీమ్ అర్హత కలిగి ఉంటారండి. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని అయితే కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఏడాదికి ఏకంగా 18,000 రూపాయలు మొత్తం అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణమైన పథకాలలో ఈ పథకం కూడా ఒకటనైతే చెప్పడంతో ఏమాత్రం సందేహం అవసరం అయితే లేదనైతే కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో మనకు మహిళలకు సంబంధించి నెలకు 1,500 రూపాయలు ప్రభుత్వం నుంచి అందడం ద్వారా మహిళలకు దీర్ఘకాలంలో పొందే ప్రయోజనం అయితే అంత ఇంత కాదండి. సో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులకు ఎవరి సపోర్ట్ లేకుండానే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారండి. సో మహిళలపై ఆర్థిక భారం తగ్గించే పథకాలను అయితే కూటమి సర్కార్ అమలు అనడం అయితే కూడా ప్రశంసలు అయితే వర్షం కురుస్తుందండి. సో కూటమి సర్కార్ ప్రతి పథకాన్ని వేగంగా అమలు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఎన్నో ప్రయోజనాలు అయితే ప్రజలు పొందవచ్చని అయితే ఏపీ సర్కార్ అయితే అభివృద్ధి చేయడం అయితే ముందంజలో ఉందని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో మరి ఈ పథకానికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రతి నెల 1,500 రూపాయలు అనేది మీకు రావాలంటే కంపల్సరిగా ఏపీ మహిళలు అయితే కలిగి ఉండాలండి. ఏపీ మీకైతే అంటే ఆధార్ కార్డులో మీ యొక్క ఏపీ అడ్రస్ అయితే ఉండాలండి. సో మనకు ప్రతి నెలకు అంటే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే ఉందనైతే కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క 1,500 మీకు రావాలంటే కంపల్సరీగా మీరు ఏపీ మహిళలు అయితే ఉండాలి. పర్మనెంట్ అడ్రస్ అయితే ఏపీలోనే ఉండాలండి. సో ఈ పథకం ఆల్రెడీ మనకు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ప్రారంభం అయితే చేశారండి. ఇక ఆధార్ కార్డులో అయితే కంపల్సరీగా అడ్రస్ అనేది అయితే ఏపీలో ఉండాలని అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం అనేది గృహిణీలకు మాత్రమే అండి. అంటే ఎవరైతే ఇంట్లో ఉండి ఎటువంటి పనికి వెళ్ళకుండా, ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి జాబ్ చేయకుండా ఉంటారు కదా, అటువంటి వారికి అందరికైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. సో ఈ పథకానికి సంబంధించి మనకు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు అయితే కూడా ఉందని అయితే చెప్తున్నారండి. సో ఈ యొక్క డబ్బులు చూసుకున్నట్టయితే ప్రతి నెల 1,500కు గాను సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తుందండి. సో మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలు కూడా వర్తిస్తారండి. వారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్టయితే అంగన్వాడీ వారికి అయితే కూడా యంగ్ టీచర్స్కి అయితే వర్తించదని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి. అంగన్వాడీలో ఎవరైతే యంగ్ టీచర్స్ ఉంటారో వారికైతే వర్తింపజేయదు అనేది అయితే చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకానికి అయితే అనర్హులు అని అయితే చెప్పడం జరిగింది. ఇక డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ఉండాలి. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి మనకు 59 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి. మరి తొందరలో ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఇంకా వివరాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. థ్యాంక్ యూ.